సో సినిమాలాగా రొమాంటిక్ హీరోనా ఇంట్లో, రొమాంటిక్ హస్బెండ్ లేకపోతే కోపంగా ఉంటారా? ఏమో నాకు ఎలా, నన్ను అడిగితే ఎలా మీరు అవును నేను ఎలా చెప్తాను? నేను చాలా రొమాంటిక్గా ఉంటానంటే చెప్పడానికి ఏముందండి మీరు చెప్తారు ఎన్నైనా అంటారు. మీరు అడగాల్సింది ఆవిడని. అది మీ ఆయన ఏంటి రొమాంటిక్గా సిరాకా ఫేస్ ఎలా ఉంటాడు మీ ఆయన అని ఆవిడని అడగాలి. అంటే సుమ గారు ఏ షోలో వచ్చినా కానీ రాజు గారి గురించి చాలా హైప్ చేసి చెప్తారు. నాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ రాజు ఉండబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని కూడా ఆవిడ అన్నారంటే ఆవిడ గొప్పతనం. అది ఇది నా తాలూకు, ఇందులో నా గొప్పతనం మంచితనం ఇందులో ఏమీ లేదు. ఆవిడ మంచితనం, ఆవిడ గొప్పతనం. నేను చేసింది లేదు, లిటరల్గా ఏమీ లేదు. సహాయం కూడా పెద్దగా చేసింది లేదు. ఆవిడ వచ్చి అంత కార్యక్రమం తర్వాత వచ్చి ఒకవేళ అనేది ఉంటే వెనక ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇదేదో పదం వాడింటే ఇంతకు మించి నేను పెద్దగా మాట్లాడింది లేదు. పెద్దగా ఆవిడ కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఎన్సైక్లోపీడియా అనమాట సుమ గారు అంటే. మింగేశారు సార్ డిక్షనరీ ఏదన్నా? ఆవిడ ఇంకా మింగలేదండి, ఇంకా ఏం మింగలేదు. ఇంకా ఆవిడకి చాలా విషయాలు తెలియవు, కానీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఎందుకంటే ఆ డిక్షన్లో లేని పదాలు లేవు, వాడని పదాలు లేవు, సో వాడని లాంగ్వేజ్ లేదు. ఈసారి ఓ పని చేయండి, మీరు ఎన్సైక్లోపీడియా అవునో కాదో తెలుసుకోవడానికి 4-5 పదాలను వాడండి. ఎన్సైక్లోపీడియా అందుకనే ఓ 4-5 పదాలు వాడండి. టక్మని కనుక ఆన్సర్ చెప్పారు అనుకోండి, అప్పుడు ఎన్సైక్లోపీడియా అనండి. ఆ పదాలు కూడా మీరే చెప్పండి, కొంచెం క్రిటికల్గా ఉంటే. ఎందుకు వచ్చిన గోల అది. నెక్స్ట్ టైం మీ ఇంటర్వ్యూలో అడిగి. ఇలా ఉంటుంది సార్. మేడం ఒక 30 రోజుల్లో ఒక 28 రోజుల్లో ఉంటారు ఇంట్లో? ఉంటారు అంటే కాకపోతే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది కదా రోజు. ఇంట్లో మ్యాక్సిమం పడుకునే టైం తప్ప మిగతా ఏముండదు. నేను ఏంటంటే అంత బిజీగా ఉన్నా కానీ పిల్లలకి యోగక్షేమాలు మొత్తం కూడా ఆమె తెలుసుకుంటారు. ఇంటికి వచ్చి హోంవర్క్ చేపించడం కానీ ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ఇంకా పిల్లలకు హోంవర్క్ అంటే ఇంకా చాలా దారుణంగా ఏంద్రా బాబు ఈవిడికి అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుకుంటా. చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు చిన్నప్పుడు ఒకనొకప్పుడు ఎప్పుడుదో పాతది, పాస్ట్ ఇస్ పాస్ట్. ప్రజెంట్లో మీరు ఆ మాట అన్నారు అనుకోండి, ఓహో చేపిస్తున్నారా, స్కూల్లో జాయిన్ అయ్యారా టీచర్గా అనుకుంటారు. మళ్ళీ మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి సార్ సుమ గారిలో? మెయిన్ స్మైలు, ఓపిక, ఆవిడ ప్రోగ్రాం పట్ల ఆవిడకున్న నిబద్ధత, ఇవన్నీ. మైనే నాకు తెలియదు, ఏం లేదు. ఎందుకంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్తుంది, పిల్లల్ని ఆనందంగా ఉండేలా చూసుకుంటుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటుంది. మైనస్ ఏం లేదు. ఉంటే పాటికి ఎప్పుడో చెప్పేసిన వాళ్ళగా ఎక్కడో చోట ఏదో ఒకటి అనేస్తాను. మీరు ఇందాక సుమ గారు ఎన్సైక్లోపీడియా అన్నారు, మీరు అనుకుంటున్నారు కాదేమో, ఇంకా 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 మింగాల్సిన టైం ఉందేమో. పదాలు వాడడానికి ఏముంది, నేను కూడా వాడతాను భాష. దానికి అర్థం కూడా కాదు, అర్థం తెలియకుండా కూడా మాట్లాడేయచ్చు. ఎన్సైక్లోపీడియా అంటే దాని అర్థం కూడా తెలుసుకొని మాట్లాడడం అంటారు. వచ్చినప్పుడు తప్పకుండా మీరు వేద్దురు. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి వచ్చి తెలుగు బాగా నేర్చుకున్నారు. ఆమె ఇంట్లో ఉండటం వల్ల మీరు మలయాళం నేర్చుకున్నారా? ఫుల్ దేశ భాషలందు తెలుగు లెస్స. మలయాళం తుస్సా అదే తుస్స అనలే, మీరు అంటున్నారు. నేను అంటున్నాను అదే. మరి నేను దేశ భాషలందు తెలుగు లెస్స అని నేను అన్నాను. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి అంత పట్టు సాధించినప్పుడు మన భాష మీద, ఇప్పుడు మీరు కూడా నేను అక్కడికి వెళ్ళి కూర్చొని అప్పుడు పట్టు సాధిస్తా. ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు అక్కడికి వెళ్ళాలనిపించలేదు? తెలుగులో ఎంత పాపులర్ అయిపోయారు కదా, నేను కూడా మలయాళంలో అంత పాపులర్ యాంకర్ అవ్వాలి. ఆవిడకన్నా నేనే పాపులర్ కేరళలో. అవునా? మీరు ఇక్కడ తెలుగు అక్క సుమక్క అని ఇక్కడ ఉంటాడు. నా అక్కడికి వెళ్తే యాక్టర్ అవును, అక్కడ ఎవరికి తెలియదు, అంత సీన్ లేదు. అక్కడ తెలియదు, నాకు తెలుసు. అది అక్కడ రాజీవ్ గణకాలు తెలుసు. ఓకే, మలయాళం పిక్చర్స్ చేశారు మీరు. కాదుగా, ఇక్కడ అల్లు అర్జున్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు అవన్నీ 70 రిలీజ్ అయినప్పుడు ఓ అలా నేను అక్కడ కూడా పాపులర్. సో అత్తగారింట అల్లుడు ఫేమస్, ఇక్కడేమో అక్క ఫేమస్. అయితే కాదు, ఇక్కడ ఈ ఇంట్లో కూడా నేను ఫేమస్, ఆ ఇంట్లో కూడా నేను ఫేమస్. ఇక్కడ ఫేమస్ తప్పు మాట్లాడకండి. ఇక్కడ నేను కూడా ఫేమస్, అక్కడ నేనే ఫేమస్. అక్కడ అసలు ఫేమసే కాదు కదా, మీరు ఫేమస్. అదే ఇక చెప్పింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే సుమక్క నన్ను నేను ఫేమస్ కాదంటావా మలయాళంలో? కాదనేవి కాదు, కాదు, అది నిజం ఎక్కడికి ఏమీ చేయలేము. కానీ ఒక ఆడియో ఫంక్షన్లో సుమగారు హోస్టింగ్ చేసే టైంలో
రాజీవ్ గారు ఆ హీరో నువ్వు ఎక్కువ పొగిడావని చెప్పేసి ఒక రూమర్ వచ్చిందని చెప్పి మీ ఇద్దరే చూసి దాన్ని నవ్వుకున్న పరిస్థితులు వచ్చాయని చెప్పి నేను విన్నాను. ఏ అదే సినిమా అది? ఏమో నాకేం తెలియదు. నేను ఎప్పుడు అలా పొగిడింది ఆవిడ అందరినీ ఆవిడ వృత్తిపరంగా అంటే ప్రత్యేకంగా ఒక హీరోని పొగడడం, ఇంకో హీరోని తగనాడడం పొరపాటున కూడా చేయదు ఆవిడ. హీరోయిన్ని కూడా, ఆర్టిస్టులను కూడా, వేదిక మీద ఉన్న మిగతా ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ వృత్తిపరంగా ఆవిడ చాయిస్లు ఆవిడకి అందరూ ఇష్టమే, అన్ని సినిమాలు చూస్తుంది. సో ఆ విషయంలో ఎటువంటి ఇది లేదు. అదే అనుకోవడానికి రూమర్స్కి ఏముందండి, రూమర్స్ అంటున్నారు, మీరే అంటున్నారు రూమర్ అని. అంటే తను ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏదైనా ఫంక్షన్లలో వేరే హోస్ట్ ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని పదాలు వాడుతుంటారు. అంటే అది మనం మనసుకు నచ్చి ఏదో మన మనుషులు కాబట్టి వాడామని మనం అనుకుంటాం, కానీ బయట వినే వాళ్ళకి కొంచెం అసభ్యకరంగా ఉంటాయి. ఏ పదాలండి? ఏదైనా కానీ ఇప్పుడు సుమగారి గురించి లాస్ట్ టైం ఆలీ గారు ఏదో మాట్లాడారు, అది అని చెప్పి కూడా బయట ఎక్కువ వార్తలు వచ్చాయి కదా. అలాంటి సమయంలో ఒక భర్తగా మీకు ఎలా అనిపిస్తుంది? కాదండి, నేను అంటుంది ఏం వాడారు. ఒక ఆడియో ఫంక్షన్లో సంథింగ్ ఏదో ఆలీ గారు ఏదో వాడారు అని చెప్పేసి రాజీవ్ కనకాల గారు సీరియస్ అయ్యారు అని చెప్పేసి చాలా క్లారిఫై చేశాను. అంతకుముందు కూడా ఇదే క్వశ్చన్ మీద ఒక ఇంటర్వ్యూ కూడా క్లారిఫై చేస్తున్నాను. అలాంటివి లేవు, ఇబ్బందికరం కాదు. ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొన్ని అంటే కొన్ని మీకు తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు ఎవరికైనా. దానికి అందుకే అంతకుముందు కూడా క్లియర్గా చెప్తున్నాను, దయచేసి ప్రతి పదానికి ఇదే అర్థం అనుకుంటే కష్టం. అందుకే అన్నది, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీగా మనం ఇక్కడ వాడుకుంటాం, బట్ వినే వాళ్ళకి కొంచెం అది అలా అనిపిస్తుంది. అదేనండి, ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, తెలుగు భాషలో కొన్ని పదాలు కనుక తీసుకెళ్ళి మీరు హిందీలో మాట్లాడితే ఏ క్యా బోల్ రా అంటాడు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మామూలుగా సినిమా భాష పరంగా ఏదో కామిక్గా ఉన్నదాన్ని ఇంకో దానికి లిటరల్గా మీరు ఈ అర్థాలు ఇంకోటని అంతకుముందు కూడా క్లియర్గా చెప్పున్నా. ఇది 3 సంవత్సరాల క్రితం చెప్పున్నా, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నా. అవును, సుమగారికి మ్యారేజ్ అయ్యే ముందు రిస్ట్రిక్షన్ పెట్టారంట, సినిమాలో యాక్ట్ చేయకూడదు అని. నేనే రిస్ట్రిక్షన్ పెట్టలేదు, నేనన్నా ఇది నీకు సరిపోదేమో మెంటాలిటీ. రిస్ట్రిక్షన్ పెడితే అన్ని రకాలుగా రిస్ట్రిక్ట్ చేయాలిగా, ఏ రకంగా నువ్వు రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే లేదు నేను చేసేస్తాను అనుకుంది. సరే, పడితే కానీ తెలియదు కదా. కానీ తగిన తర్వాత వీడు చెప్పింది కదా, నేనే రిస్ట్రిక్షన్ ఏం పెట్టలే. ఇట్ ఈస్ నాట్ ఎ రిస్ట్రిక్షన్ ఆల్సో. అండ్ ఒకవేళ అయిన తర్వాత లేదు నువ్వు ఇంటికే పరిమితం, మా నాన్నకి మా అమ్మకి సేవ చేస్తూ ఉండు, నువ్వు ఒక మా చరణదాసిలాగా ఉండాలి, నువ్వు మా పాదదాసివి, ఇలా ఎవరు లేరు. ఇది అలాంటి కుటుంబం కాదు. చేస్తుంది ఆవిడ ఘనత ఆవిడది, ఆవిడ గొప్పతనం ఆవిడది. ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు సుమగారు తగ్గుతారా లేకపోతే రాజీవ్ కనకాల గారు తగ్గుతారా? ఎవరు ఎక్కడ తగ్గాలో వాళ్ళు అక్కడ తగ్గుతారు. ఒకవేళ తగ్గకూడదు అనుకుంటే ఇద్దరు డి అంటే డి, టిచింగ్. ఒకవేళ నా బలం ఉందనుకోండి నా ఆర్గ్యుమెంట్లో, మాయాబజార్ చూసారా, 2 బాణాలు వచ్చి ఇప్పుడు రోషన్ పెద్దోడయ్యారు కదా, చెప్పడం మరి మీ ఇద్దరికి పోటాపోటీగా ఉన్నప్పుడు అంతలాగా మేమేం కొట్టుకోవడం కాదు, జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు మాట అంతే. ఇందులో నీకు తెలుసు అన్న పదం తప్ప అని వాళ్ళు వచ్చి మధ్యలో ఆర్గ్యుమెంట్లో దూరి మాట్లాడాల్సినంతగా మేము ఎప్పుడూ లేదు, అంత తీరిక లేదు. టైం ఉంటే కదా కొట్టుకోవడానికి. ఆవిడేమో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి వస్తుంది, వచ్చిన తర్వాత పడుకుంటుంది. పడుకోవాలి కదా, ఆవిడ నిద్రపోవాలిగా. మళ్ళీ పొద్దున్న నిద్ర లేచి నేను లేచేసరికో, లేకపోతే నాకు షూటింగ్ నుండి కొన్నిసార్లు నాకు వద్దురా బాబు నైట్ షూటింగ్లు వద్దు. ఆవిడకి ఆర్గనైజ్డ్ టైం, నాది డిజార్గనైజ్డ్ టైం. ఎలా ఉంటుందంటే పొద్దునే వెళ్ళిపోతుంది, సాయంత్రం 5:30 కల్లా 6 గంటల కల్లా ఫినిష్ చేసుకుని వచ్చేస్తుంది. అవును, మనదేమో ఆనంద బ్రహ్మ, నైట్ మొదలెడితే సాయంత్రం 6 నుంచి తెల్లారి 3-4 గంటల వరకు చేస్తారు. నేను ఆ టైంలో వచ్చి ఒంటరి ఏం చేయాలి ఇంట్లో? సో ఫైనల్ కమింగ్ టు చిల్డ్రన్స్, ఇప్పుడు బాబు పేరు రోషన్,
పాప మనస్విని. సో రోషన్ కమింగ్ టు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, నిర్మలా కాన్వెంట్ కూడా చేశాడు. అంటే సినిమా ఇండస్ట్రీలోనే హీరోని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్ ప్లాన్ చేస్తున్నారు? నేనేం అనుకోవట్లేదు, అతను అనుకోవాలి. అతను సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటానే అతను ఉంటాడు. అతను నాకు ఇండస్ట్రీ వద్దు, నేను బయట ఎక్కడైనా ఏదైనా చేసుకుంటా, అతని ఇష్టం. అంటే పిల్లలకి ఏంటనేది బెస్ట్ చాయిస్ పేరెంట్స్ ఇస్తారు కదా. మనం చాయిస్ ఇవ్వడానికి మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కష్ట నష్టాలు ఒకవేళ చాలా ఓర్పుగా ఉంటేనే ఇండస్ట్రీ. ఒకవేళ రావాలనుకుంటే మా వైపు నుంచి సంపూర్ణమైన సపోర్ట్ మాత్రం ఇవ్వగలుగుతాం, అన్నీ చెప్పగలుగుతాం. అంతే తప్ప నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పేవాళ్ళకి చిన్నప్పుడు ఊరికే అదొద్దు ఇదొద్దు అంటాం తప్ప ఇదే చెయ్యి అనడం పద్ధతి కాదు. కాబట్టి ఎప్పుడూ లేదు. వాడు ఈ దట్ ఫ్రీడమ్. ఈవెన్ నా కూతురు కూడా, మనస్వినికి కూడా, తను అవ్వాలనుకుంటే అవ్వచ్చు, తను కావాలనుకుంటే ఇండస్ట్రీ ఉండాలంటే ఉండొచ్చు, లేదు అనుకుంటే లేదు. వేరే తన ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా టైం ఉంటుంది వాళ్ళు ఆలోచించడానికి, వాళ్ళు పెరగడానికి, ఆలోచించి చేయడానికి. ఏదైనా ఒక ఏజ్ గ్రూప్లో మీరేం చదువుకున్నారు? ఎంఫార్మసీ. మీరు చేస్తున్న పని ఏంటి? హోస్టింగ్. సంబంధం ఉందా? అలా కొన్నిసార్లు జరగచ్చు, చెప్పలేము. అది పైకి అతని ఇష్టం. ఒకవేళ రావాలి ఇందులోనే చేయాలనుకుంటే దీనికి తగ్గట్టు చదువుకోవాలి, దీనికి తగ్గట్టుగా కష్టపడాలి. కష్టపడితేనే ఉత్త పుణ్యానికి ఏదో వచ్చేసాం కూర్చొని చేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటే రాదు. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ఇంతకీ మీరు లవ్ మ్యారేజే కదా? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు, మీరా లేకపోతే సుమగారా? నేనే. ఆబ్వియస్లీ 10 రౌండ్లు తిరిగి లవ్ చేశారంట. నేను విన్నా. 6th రౌండ్ దాకా అయిపోయింది. 7th రౌండ్ ఏంటా తిరుగుతున్నారని చూశారు. 8th రౌండ్ అప్పుడు ఏంటని అడిగితే లవ్ చేస్తున్నామని చెప్పారంట. 9th రౌండ్ ఆలోచించి 10th రౌండ్ ఓకే చెప్పారా మీకు? అంటే ఈ రౌండ్స్ అన్నీ నాకు తెలుసు. బాక్సింగ్ ఏరినా కదా, ఫస్ట్ రౌండ్లో ఏమవుతుందో, సెకండ్ రౌండ్లో ఏమవుతుందో, గంట ఎప్పుడు కొడితే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు. కాబట్టి లడికి పడితే మగర్ పటానికే తరీకే అవుతాయి అంటారు కదా. ఎన్ని ఇయర్స్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయితే? 20 years దాటింది. 21st year రన్నింగ్. సో ఇప్పుడు ఫైనల్గా ఒక వ్యక్తుల గురించి చెప్తాను, మీ మాటలో చెప్పండి వాళ్ళ గురించి. ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు. సుమ గారు గొప్ప యాంకర్. రోషన్ మర్ధమాన నటుడు. మనస్విని ఐ థింక్ షీ విల్ బికమ్ ఏ గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్ గ్రేట్ ఆర్గనైజింగ్ స్కిల్స్లో పెద్ద లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాను. దేవదాస్ కనకల గారు మహోన్నతమైన వ్యక్తి, గొప్ప టీచరు, లక్ష్మి గారు మహాతల్లి. రాజీవ్ కనకాల గారికి ఇప్పుడు ఏంటి మెయిన్ ఇంకా అంబిషన్? ఇప్పటి నుంచి ఆర్టిస్ట్గా అనుకుంటున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా నెక్స్ట్? నేనా? ఆల్రెడీ ప్రొడ్యూసర్గా చేశారు, ఏమన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ ఏమన్నా అనుకుంటున్నారా మళ్ళీ? చెప్తా త్వరలో న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.